కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పరిశ్రమ ప్రతినిధులతో 5వ ఫ్రీ బడ్జెట్ సంప్రదింపులకు అధ్యక్షత వహించారు. రాబోయే కేంద్ర బడ్జెట్ 2025-26 సన్నాహాలలో భాగంగా ఈ సమావేశం జరిగింది. ఈ సంప్రదింపులు రాబోయే బడ్జెట్లో కీలకమైన ఆర్థిక ప్రాధాన్యతలు, రంగాల సవాళ్లను పరిష్కరిస్తున్నట్లుగా నిర్ధారించడానికి పరిశ్రమ ప్రముఖుల నుండి అంతర్దృష్టుల సూచనలను పరిశీలించడంపై దృష్టి సారించిందట. ఆర్థిక మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా పోస్టులో న్యూఢిల్లీలో రాబోయేటువంటి కేంద్ర బడ్జెట్ 2025-26కి సంబంధించి పరిశ్రమ ప్రతినిధులతో ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రకారం ఆర్థిక కార్యదర్శితో సహా సీనియర్ అధికారులు, పెట్టుబడి, పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ విభాగం, ఆర్థిక వ్యవహారాల శాఖ, పరిశ్రమ, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. చర్చలకు మార్గనిర్దేశం చేసేందుకు ఆర్థిక అంతర్దృష్టులను అందిస్తూ భారత ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు కూడా పాల్గొన్నారు. ఆర్థిక వృద్ధిని పెంపొందించే, పరిశ్రమలకు మద్దతు ఇచ్చేటువంటి, విభిన్న వాటాదారుల అవసరాలను తీర్చేటువంటి బడ్జెట్ను రూపొందించడంలో ఈ సంప్రదింపులు కీలకమైనవిగా భావిస్తున్నారు. అంతకుముందు సీతారామన్ 2025-26 కేంద్ర బడ్జెట్కు సన్నాహకంగా ఎగుమతి, వాణిజ్యం, పరిశ్రమల రంగాల వాటాదారులు, నిపుణులతో గురువారం 4వ ఫ్రీ బడ్జెట్ సంప్రదింపుల సమావేశానికి అధ్యక్షత వహించారు. సీతారామన్ ఇప్పటి వరకు రైతుల సంఘాలు, ఆర్థికవేత్తలతో సహా వివిధ వాటాదారులతో వరుస సమావేశాలను నిర్వహించారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ నిపుణులు, పరిశ్రమల ప్రముఖులు, ఆర్థికవేత్తలు, రాష్ట్ర అధికారులతో ఏటా కూడా అనేక ఫ్రీ బడ్జెట్ సంప్రదింపుల సమావేశాలను నిర్వహిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్ను సిద్ధం చేసేందుకు అధికారికంగా కసరత్తు ఇప్పటికే ప్రారంభమైంది. కన్వెన్షన్ ప్రకారం 2025-26 బడ్జెట్ ఫిబ్రవరి 1, 2025న ప్రవేశపెడతారు. 2025-26 బడ్జెట్ నిర్మలా సీతారామన్ 8వ బడ్జెట్ అవుతోంది. మోదీ 3.0 పదవీ కాలానికి సంబంధించి కీలక ప్రకటనలు, ప్రభుత్వ ఆర్థిక మార్గదర్శకంపై అందరి దృష్టి ఉంటుంది. ఇక ఆదాయపు పన్నులో ఉపశమనం కోసం దేశంలోని వేతన తరగతి నుండి ప్రతి సంవత్సరం డిమాండ్ ఉంటున్న విషయం తెలిసిందే. గత ఏడాది కూడా ప్రజలు పన్ను స్లాబ్లను మార్చాలని ఆర్థిక మంత్రిని కోరారు కూడా. అయితే ఈసారి పన్ను నిబంధనలకు సంబంధించి ప్రభుత్వం నుండి కీలక ప్రకటన వెలువడనుంది. ఇక మధ్యతరగతి ప్రజలకు పన్ను మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వం పరిశీలిస్తోందని సమాచారం. వార్షిక ఆదాయం 15 లక్షల వరకు ఉన్న వారికి ఈ ఉపశమనం కల్పించేటువంటి అవకాశం ఉందట. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక. ప్రతి అక్షరం నిజం వైపు. నిజం దాగదు, వార్త ఆగదు.